హై ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. 3 నెలల తర్వాత మా కోవిటీ వాళ్ళని అడిగి సెలవు తీసుకొని బయటికి వెళ్తున్నాను అనమాట. బయట బ్యాచిలర్స్ సంబంధించి అంటే ఫ్యామిలీకి దూరంగా ఉండి బ్యాచిలర్స్గా ఇక్కడ కష్టపడి పని చేసుకుంటా వాళ్ళే చేసుకొని తిని వాళ్ళు పడే కష్ట సుఖాలు మీకు వీడియోలో చూపిస్తా. రాక నెలకు ఒక రోజు లీవ్ వస్తుంది, కొంతమందికి 2 రోజులు ఉంటుంది, కొంతమంది వారం ప్రతి శుక్రవారం ఉంటుంది. కోవిటీలో పనిచేసే వాళ్ళకి మాత్రం ఆల్మోస్ట్ నెలకి 1 కానీ 2 కానీ ఉంటాయి అనమాట. 9-10 దాటేసింది, డ్యూటీలు ఏం పడట్లేదంటే థర్స్డే నైట్ వెళ్ళిపోతా. యాక్చువల్గా ఫ్రైడే లీవ్ కావాలని చెప్పేసి అడుగుతా, కానీ థర్స్డే నైటే అన్న వాళ్ళు రమ్మని చెప్పేసి ఎక్కించుకోమని చెప్తాను అనమాట. వాళ్ళు వచ్చి నన్ను తీసుకొని పోతారు. మా అమ్మ చేపలు రెడీ చేస్తాను. నేను వచ్చినప్పుడల్లా ఏదో ఒక వెరైటీ చేద్దాం అంటే ఫుడ్ కొంచెం ఇంటి దగ్గర నువ్వు ఎలాగో చికెన్ మటన్ తింటూ ఉంటావు అని చెప్పి ఆ చేపలు తీసుకొచ్చారనమాట. కోవిడ్ ఇంట్లో మనకి అన్నీ దొరుకుతూ ఉంటాయి, కానీ మన ఇండియన్ స్టైల్లో చేసుకొని తినడానికి అప్పుడప్పుడు ఇక్కడికి 1 మంత్కి ఒకసారి లీవ్కి వచ్చినప్పుడు మాత్రమే దొరుకుతాయి. అమ్మ మంచిగా చేసి పెడతారు. అంటే ఏడా ఇంకొక పులి మామా ఒక లుక్కేయ్యా, ఏం చేస్తున్నావు? చేపల కూరలోకి మసాలా రెడీ చేస్తున్నాడు. మెంతులు, ఉద్దిబేడలు, జీలకర్ర. చేపల లోపల మొత్తం క్లీన్ చేసి ఇస్తారు, కానీ మనం ఇక్కడికి తీసుకుని వచ్చి నీట్గా క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి. తెల్లగా మెరుస్తున్నాయి. భలే అడిగినాము. క్రికెట్ ఆడడానికి వెళ్ళున్నా, నెక్స్ట్ షోకి వెళ్ళి తీసుకొని వచ్చారనమాట. అంటే నెక్స్ట్ షోలో కొంచెం తక్కువ దొరుకుతాయి, కానీ మొత్తం రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. కూరగాయలు కానీ ఫ్రూట్స్, ఇంకా బియ్యం, బ్యాళ్ళు, నూనె, చేపలు, మటన్, చికెన్ అన్నీ 2 కేజీలా. దొండకాయలు మామూలుగా 300 పిల్స్కి 400 పిల్స్కి కేజీ దొరుకుతున్నాయి. ఇప్పుడు 2 దినార్లు ఉన్నాయి, అంటే 600 రూపాయలు పడుతుంది. ముందు మనకి 100 రూపాయలకి అట్లా వస్తున్నాయి, ఇప్పుడు 600 రూపాయలు. అంటే డబల్ అయిపోయినాయి అనమాట రేట్లన్నీ. వీడియోలో మాత్రం బ్యాక్గ్రౌండ్ గమనించకండి, అస్సలు బ్యాక్గ్రౌండ్ గురించి పట్టించుకోకండి. నేను చూపించేది మాత్రమే చూడండి, బ్యాక్గ్రౌండ్ మాత్రం అస్సలు గమనించవచ్చు. తేజ అన్న దీన్ని మసాజ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. శివయ్యకి మసాజ్ చేస్తున్నాడు. సునీల్ అన్న మసాజ్ చేయించుకుంటున్నాడు, బాగా తడుతున్నాడు అనమాట. ఉప్పు కారం వద్దు కానీ మాడికి వెళ్తున్నాడు ఈయన, ఒక పక్క తట్టించుకుంటా. మా పెద్దగా హాయ్ చెప్ప. మళ్ళీ అన్న, మా లక్ష్మీ మామ ఇద్దరు చేపలు కట్ చేస్తున్నారు. బా ప్రొఫెషనల్ కట్టర్ కానీ మామూలుగా సైజు కూడా అన్ని కరెక్ట్గా సైజు కట్ చేసాం మావా. ఎలా సాధ్యం ఇదే? చేపలు కట్ చేస్తా అంటే వాళ్ళకి మాటలు చెప్తారు, అందరూ కట్ చేయాలి. మనం చేసేదానికన్నా చెప్పేది ఎక్కువ అనమాట మన బ్యాచ్ అంతా. పాట పాడియా బావోళ్ళు సయ్యా. ప్రొఫెషనల్ సింగర్, అంత బాత్రూమ్ సింగర్స్, ప్రొఫెషనల్ సింగర్స్ కాదు. నువ్వు వేసుకో పాట. నాయనా అప్పుడు నుంచి వాస్తున్నావు ఇంకా సాలేరా స్వామి. ఆనంద కొడతా అంటే ఈయనకి తలనొప్పి వస్తుంది అంట, నాకు తలనొప్పి వస్తుంది సాలేరా ఇంకా స్వామి అన్నాడు. ఇప్పుడు అడిగి పోయిన కటింగ్ చెప్పు కడికి కొట్టించా నువ్వు అంటే ఆశ్చర్యపోతున్నాడా? కాదు వాడు అన్నాడు మొక్కుతున్నాడు నాకు అంటే మసాజ్ చేసినట్ట కొడుతున్నాడు. ఇప్పుడు చేయదండి నువ్వు నన్ను కొడుతున్నా. వాడు కటింగ్ చెప్పాడు మసాజ్ చేయరండి ఏం ఎలాగైతే నువ్వు తినాలి కొట్టించుకోవచ్చు, నువ్వు తినాలి కొట్టించుకోవచ్చు. మళ్ళీ తట్టించుకోవడం అంటే బాగా ఇష్టం. భలే ఆడతాడు క్రికెట్ అయ్యి, మెయిన్ ప్లేయర్. చేపలు, ఇది టమోటో పేస్టు, ఫిష్ మసాలా, వచ్చేసి గరం మసాలా,
ఓకే, ఫస్ట్లో వేయించుకున్నాం కదా అది, అన్ని మసాలాలు అనమాట. ఇందులోకి చెక్క, స్టారు, బిర్యానీ ఆకు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు. చేపల కూర చేయడం చూసారంటే ఇలా కూడా చేయొచ్చా అనే ఫీలింగ్ వస్తుంది. సూపర్గా ఉంటుంది అనమాట. ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి. నూనె వేసుకున్నాడు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, నీట్గా వేయించుకోవాలి. మసాలా, గరం మసాలా, ఒక చేపల కూర అవుతుంది, ఒక పక్క బియ్యం పెట్టామన్నమాట. ఉప్పు, సాల్ట్, పసుపు, ఈ మసాలా అంతా పచ్చివాసన పోవాలి. తర్వాత కారము 1 టీ స్పూను, 2 టీ స్పూన్స్ గరం మసాలా పౌడరు, పెప్పర్ రొంత. స్మెల్ భలే వస్తుంది. టమాటా మిక్స్ చేసుకునింది. వీడు చింతపండు నానబోయామంటే దబ్బ నిండా నీళ్ళు పోసాడు. మేము కొన్ని పారపోసాం. అట్లుంటుంది మనవాడితో. క్లారిటీగా చెప్పాలంటాడు ప్రతిదీ. అంటే ఎన్ని నీళ్ళు పోయాలి, ఎంత చింతపండు వేయాలి, క్లారిటీగా చెప్పకపోయినా అంటే ఇంకా దాన్ని చెడగొట్టేస్తాడు అనమాట. చూడండి, టమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత చేపల మసాలా అయితే ఆల్మోస్ట్ రెడీ అయింది. మసాలా అంతా ఉడికిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. మసాలా మంచిగా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ధనియాల పొడి కావాల్సినంత, ఇది ఫిష్ మసాలా కావాల్సినంత వేసుకోవాలి. పండు నీళ్ళు వేసుకుంటున్నాడు. పులుసు రెడీ అయిన తర్వాత ఇవి వచ్చేసి కార్లకి ఎలక్ట్రికల్ పెట్టుకుంటాం కదా, వాటికి సంబంధించినవి అనమాట. క్లిప్లు ఇవి పెట్టే జస్ట్ వంచేయడమే, ఇంకా పడిపోకుండా, ఇది పడిపోకుండా చేత్తో పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ వంచేస్తే సరిపోతుంది. మామూలుగా చేత్తో ఉంచామనుకోండి ఇక్కడ సెగ తగులుతుంది ఈ పొగ వల్ల. కానీ ఇప్పుడు వదిలేసామంటే మొత్తం కారిపోతుంది. టైం వచ్చేసి 1:30 అవుతుంది, 1:40. రైస్ రెడీ అయిపోయింది. చికెన్ పులుసు అయితే ఉడుకుతుంది అనమాట. మసాలాలన్నీ ఉప్పు కారం సరిపోయినా చూసుకొని చేపలు ఒక్కొక్కటి వేసుకోవాలి. గొప్పగా వేసేసి కలబెట్టకూడదు. ఎట్లా అంటే అలా ముక్క అనేది విరిగిపోతుంది. సో నీట్గా ఊంపేస్తున్నాడు. చేపల కూరలోకి మాడికాయ వేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. చేపలు ముక్కలు కూడా వేసేసిన తర్వాత అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మాడికాయ వేసుకుంటే చేపల కూర ఒక 10-15 నిమిషాలు ఉడకబెట్టుకుంటే రెడీ. స్మెల్ రూమ్లోకి వస్తుంది. కొత్త ఉడుకుతున్నాయి అట్టే. ఫైనల్గా కొత్తిమీర, చేపల కూర రెడీ. గుమ్మగుమ్మలాడుతుంది అసలు. చేపల కూర రెడీ, రైస్ రెడీ అయిపోయింది. ఎలా నెలకు ఒకరోజు ఫ్యామిలీతో, అలా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో. ఇదంతా అమ్మమ్మ ఊరికి సంబంధించిన మా మామూర్దులు, అన్నదమ్ముళ్ళు పెద్దయ్య అయి ఉన్నారు. చాలా హ్యాపీ. నెలకు ఒకసారి వస్తే ఇలాగా పండగ చేసుకుంటాం అన్నమాట. పార్టీ మన కోసం సపరేట్గా అందరూ కలిసి తీసుకొని వచ్చి చేస్తారు. జాంకాయలు, యాపిల్స్, కివికాయలు, అంటుపండ్లు అన్నీ వేసి జ్యూస్ చేస్తాం అనమాట. ఫ్రెష్ జ్యూస్ రూమ్లో. అంటుపండు, పాలు, ఐస్ క్రీమ్ వేస్తున్నాడు అనమాట. వెనిలా ఫ్లేవర్ అమ్మా. ఇది వెనిలా, ఇది చాక్లెట్. థిక్ క్రీమ్ అంటే ఇది. యాపిల్స్, జాంకాయ. అది నిన్న పోయింది. ఎక్కువ వచ్చింది నాకు తినడం గెస్ట్గా వచ్చిన ఫ్రెండ్స్ నాకు దీని నిండా పోయిలా. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నది. నైట్కి చికెన్ ఫ్రై చేయడానికి ఇవి ముక్కినకాయలు అంటారు. చింతపండు రసం చేసి చికెన్ ఫ్రై చేస్తాడంట. నా కోసం అన్న నైట్కి టమోటా రసం చేస్తున్నాడు. ఎక్సలెంట్గా చేస్తాడు. చేసిన తర్వాత చూపిస్తాం. సౌండ్ చూడండి ఏమవుతుంది, అల్లరం. ఫోన్లో సిమ్ నెట్వర్క్ వచ్చే ప్రతి ఫోన్కి ఈ మెసేజ్ అయితే వస్తుంది. చూడండి, దయచేసి సేఫ్గా ఉండండి. చికెన్ ఫ్రై
రసం, వైట్ రైస్ అందరికి సర్వ్ చేస్తున్నాడు. వేడి వేడి రసం, చికెన్ ఫ్రై కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. నైట్ 9 అప్పుడు మధ్యాహ్నం తిన్నాం, మళ్ళీ నైట్ తింటున్నాం. అందరిగా మీరు వదిలేయండి. ఈ బాంబులు దెబ్బ భయపడి చేసుకొని తినడం రూమ్లో, బయటికి ఆడికి పోలా. సరే జాగ్రత్త. థ్యాంక్ యూ సరే తమ్ముడు, బాయ్ రా. మొత్తానికి ఇంటికి వచ్చేసినాము. నా కోసం రసం కూడా తీసుకొని వచ్చాను అనమాట. అంటే తీసుకోబో, నువ్వు చేసుకునేదానికి రూమ్ జరగదు కదా, తీసుకొని తినని చెప్పేసి రసం పోసుకొని వచ్చారు డబ్బాకి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. రూమ్లోనే ఉన్నాము, ఎక్కడికి పోలా. ఈ బాంబులు, ఈ వారు, ఈ దెబ్బకి మొత్తం సైరన్లు అయితే వస్తూ ఉన్నాయి ఫోన్లకి. అందుకని చెప్పేసి బయట ఎక్కడికి వెళ్ళకుండా మధ్యాహ్నం అప్పుడు మంచిగా చేసుకొని తిన్నాము. పొద్దున్నే క్రికెట్ ఆడడానికి వెళ్ళాము. మళ్ళీ సాయంత్రం మంచిగా చేసుకొని తిని తర్వాత వెళ్తూ ఎలాగో డ్యూటీలు లేవు అని చెప్పేసి అంటే మా మేడం ఫోన్ చేసింది 9:30 శివ సార్ నన్ను వదిలేసి వెళ్ళాడు అంటే. మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారనమాట శుక్రవారం. మీకు తెలిసిందే. వాళ్ళు తొడుకొని నైట్ టైం నేను ఇంటికి ఆడవాలన్నమాట. శుక్రవారం నేను లీవ్ తీసుకున్నా కూడా నైట్ టైం నాకు మళ్ళీ డ్యూటీ ఉంటుంది. అందుకని చెప్పేసి త్వరగా వచ్చేసా. నన్నైతే మా అన్న వాళ్ళు, మా బామవర్దులు అయ్యే రేపు నెల మళ్ళీ వస్తావో రావో, వచ్చే సిచ్యువేషన్ ఉంటుందో ఉండదో, ఇంటికైనా వెళ్ళచ్చు, లేదంటే ఏమైనా జరగచ్చు. మంచిగా తినేసి వెళ్ళు, ప్రశాంతంగా ఉండేసి కాసేపు టైం స్పెండ్ చేసిపో. మళ్ళీ నెల టైం పడుతుంది నువ్వు రావాలంటే ఇక్కడికి. అంటే అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళేసి రావచ్చు, కానీ అంటే పర్మిషన్ తీసుకునో లేదంటే 1 hour 2 hours ఇలా డే మొత్తం వాళ్ళతో ఉండటానికి, వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అయితే ఉండదన్నమాట. అందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఉండేసి వెళ్ళు, ఏం కాదులే, మీ సార్ వాళ్ళు ఏమన్నారులే అని చెప్పేసి వాళ్ళు తీసుకొని వచ్చారు. అయితే నేను సాయంత్రం వచ్చేద్దాం అనుకున్నా. కొంతమంది డ్రైవర్లకి నెలకి 2 రోజులు లీవ్ ఉంటుంది, కానీ ఒక్కరోజు లీవ్ ఉన్న వాళ్ళు మాత్రం ఆ రోజు లీవ్ తీసుకొని మనకు సంబంధించిన మన ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళేసి ఎంజాయ్ చేసింది మాత్రం అస్సలు మర్చిపోలేరు. ఫ్యామిలీతో ఉన్నంత హ్యాపీగా, అంటే ఇంటి దగ్గరికి ఎలాగో వెళ్ళలేం కదా, అంత హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. అందులో నేనైతే మరీ దారుణంగా ఎంజాయ్ చేస్తా. అస్సలు మన దగ్గర ఏం ఉండదు, అంత విచ్చలవిడిగా మాట్లాడుకుంటాం అనమాట. అది మామూలుగా ఉండదులేండి. డైరెక్ట్గా వీడియోస్లో చూపించాలంటే వేరేలా ఉంటుంది, అందుకని చెప్పి చూపివు. సో అంత బాగా ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడు కోవిడ్ వాళ్ళ ఫుడ్ తినటం కాదు, మన ఇండియా ఫుడ్ కూడా మనం చేసుకుంటే ఎలా ఉంటుందో, బ్యాచిలర్స్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి అందరికీ చూపించు అని చెప్పేసి వాళ్ళు మంచిగా చేసి పెట్టారు. కడుపు నిండా తిన్నా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే ఈ డేని మర్చిపోలేను. మీకు వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోవిడ్లో ఉంటారు కదా, వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా ఎలానే ఉంటాయా లేదా అని చెప్పేసి వాళ్ళకి వీడియో షేర్ చేసి అడగండి. వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా. బాయ్. జై హింద్.